ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ. ఓం నమో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాయ నమ. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం డిసెంబర్ నెల 21వ తేదీ, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యశుద్ధ విధియ, భానువాసరి, ఆదివారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:58 అయింది. భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య 00274. ఈరోజు కీర్తిశేషులు విద్వాన్ మహాకాళి వెంకటేశ్వరరావు గారిచే విరచితమైన శ్రీ వెంకటేశ్వర శతకంలోని 1943 సంవత్సరం శతకంలోని పద్యాలు, చివరి 4 పద్యములను పాడుకుందాం. 109, 110, 111, 112 ఈ 4 పద్యములను పాడుకొని ఈ శతకం పరిసమాప్తి చేసుకుందాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ. 109వ పద్యం చంపకమాల. దురితలదాల విత్ర పరితోషిత సజ్జన సచరిత్ర బంధుర కరుణా పవిత్ర నవతో యద సన్నిభగాత్ర మౌని హృత్సరసిజ మిత్ర దేవగణ సంస్థితి పాత్ర నవాబ్జనేత్ర భూసిరి మహిళా కళత్ర కృపా జిల్కుమి శ్రీపతి వెంకటేశ్వర. ఇప్పుడు 110వ పద్యం ఉత్పలమాల. కాళిదయన్ సమగ్రముగా గాంచిరి పూర్వులు దాననే మహాకాళికులోద్భవుండ నలగంగమ వెంకయ్య తల్లిదండ్రి నన్హేళన జేజనుల్లక సహింపుమి దాసుడా వెంకటేశుడన్ వైళమే దర్శనం బిడి శుభంబులు సంగుమి వెంకటేశ్వర. ఇక 111వ పద్యం చంపకమాల. 67 లాయువని అందురుగా కలిలోన 40 వరకే గతించేసినది పాపము పుణ్యము ఇంకనైన నీ చరణ సరోరుహాస వర సగ్రహణైక దురీన చిత్త బంభరునిగా చేసి నన్ను మనుపంగదే శ్రీపతి వెంకటేశ్వర. ఈ శతకంలోని చివరి పద్యం 112వ పద్యం ఉత్పలమాల. మంగళమయ్య నీగిరికి మంగళమయ్య నీగిరికి మంగళమౌ భవనీయమూర్తికిన్ మంగళమయ్య నీ భువనమానిత దివ్యమాత్యశక్తికిన్ మంగళమయ్య నీ విభుద మండల సంస్థిత దివ్యకీర్తికిన్
మంగళమయ్య నీ పురికి మాటికి మాటికి వెంకటేశ్వర. కీర్తిశేషులు విద్వాన్ మహాకాళి వెంకటేశ్వరరావు గారి శ్రీ వెంకటేశ్వర శతకం 1943 సంవత్సరంది. ఇంతవరకు 112 పద్యముల శతకం ఇంతటితో పరిసమాప్తి చేసుకుంటూ ఉన్నాము. శ్రీస్తనాంచిత కస్తూరి పంక సంకలితోరసే పంకజాక్షాయ నాథాయ వెంకటేశాయ మంగళం. మంగళం మహత్. శ్రీ 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 వెంకటేశ్వరార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. సెలవు. మరి రేపటి నుంచి మనం శ్రీ దాశరథి శతకం, శ్రీ దాశరథి శతకాన్ని మనం ప్రతిరోజు 2 పద్యములను పాడుకొని వాటి తాత్పర్యములను కూడా తెలుసుకుని ఆనందిద్దాం. మరి మొదటి 3 రోజులు అనగా సోమవారం, మంగళవారం, బుధవారం దాశరథి శతకం, అటు పిమ్మట 4 రోజులు కీర్తిశేషులు శృంగారం అయ్యమాచార్య గారు వ్రాసిన జానకీపతి శతకం 1924 సంవత్సరం నుంచి ప్రతిరోజు 4 పద్యములను పాడుకుని ఆనందిద్దాం. గురు, శుక్ర, శని, ఆది ఈ 4 రోజులు జానకి శతకం, జానకీపతి శతకం పాడుకున్నాం. అంతవరకు సెలవు. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించుకొని వారికి జేజేలు పలుకుతూ ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. సెలవు. నమస్కారం.